హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో సీజనల్ గా దొరికే క్యాలీఫ్లవర్ తోటి చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా చేయగలిగే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఈ పచ్చడి కోసం క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం కాడలు ఉండేటట్టుగా చూసుకోండి. పచ్చడికి ఇలానే బాగుంటాయి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి నిండుగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీనిలోకి మనం ముందుగానే కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల వీటిలో చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని ఇలా పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. వీటిని ఫ్యాన్ కింద అయినా చక్కగా ఆరబెట్టుకోవచ్చు. మొత్తం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 1/2 కప్పు ఆవాలు తీసుకోవాలి. ఆవాల్ని ఇలా మెత్తని పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వీటిని కొలుచుకోవాలి. వీటిలో ఏమాత్రం తేమ ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుందండి. జాగ్రత్తగా చూసుకుని ఆరబెట్టుకోవాలి. నేను చూపిస్తున్న కప్పుతోటి 3.5 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆవాల పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చడి కారం వేయాలి. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు సాల్ట్ వేయాలి. 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దీంట్లో మెంతి పొడి యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే 1 స్పూన్ మెంతుల్ని ఫ్రై చేసి ఆవాలతో పాటు గ్రైండ్ చేసుకుని దీంట్లో వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ని మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసుకోవాలి, లేదంటే పచ్చడి చేదొస్తుంది. ఆయిల్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని పచ్చడిలో వేసేసుకోవాలి. తర్వాత ఈ నూనెంతా పచ్చడి కలిసేటట్లుగా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పచ్చడి కలిపేసుకున్న తర్వాత దీనిలో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. వాటి నుంచి ఇలా రసం తీసుకుని పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేయటం వల్ల పచ్చడి చక్కగా ఊరుతుంది. ఈ నిమ్మరసం కూడా పచ్చడిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా పైన ఇలా సర్దేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక రోజంతా ఊరనివ్వాలి. మరుసటి రోజుకి పచ్చడి ఈ విధంగా రెడీ అవుతుంది. మనం పచ్చడి కలిపినప్పుడు ఆయిల్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఒక రోజంతా ఊరిన తర్వాత పచ్చడిలో ఆయిల్ ఇలా పైకి తేరుతుంది. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు, నూనె సరిపోయినాయి లేదో చెక్ చేసుకోవాలి. చాలకపోతే కొద్దిగా వేసుకోండి. పచ్చడిని ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. కొన్ని నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది, కానీ కొద్ది రోజుల తర్వాత ముక్క మెత్తబడడం, కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.